मूर्तिः गुरोर्वाक्यम् मोक्षमूलं गुरो कृपा हरिः ओम् शं नो मित्रः शं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायोमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करैतेस्विनावसीधमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः హరిః ఓం గురువు గారిని మహానారాయణోపనిషత్తుని కొనసాగించవలసిందిగా వినమ్రంగా వేడుకొనుచున్నాను. గురుగారు మొదలు పెట్టండి. ఓం ఓం వినిపిస్తోంది కదండి? వినిపిస్తోంది వినబడుతోందండి. సార్, వినిపిస్తోంది, చక్కగా వినిపిస్తోంది. విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః వినబడు ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. ఓం శన్నో మిత్రశ్చం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాద్విసీమతః సురుచో వేన ఆవహ సబుద్ధ్నియా ఉపమా అస్య విష్ఠా సతశ్చ యోనిమసతశ్చ వివహ. ఈ మంత్రంతో ఇవాళ పాఠం ప్రారంభమవుతుంది. బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాత్ విసీమతః సురుచో వేన ఆవహ సబుద్ధ్నియా ఉపమా అస్య విష్ఠా సతశ్చ యోనిమసతశ్చ వివహ. ప్రథమం పురస్తాత్ జిజ్ఞానం వేనః బ్రహ్మ సురుచః సీమతః వి ఆవహ. ఇది ఓ వాక్యం. ప్రథమం పురస్తాత్ జిజ్ఞానం వేనః బ్రహ్మ సురుచః సీమతః వి ఆవహ. రెండవ వాక్యము సహ అస్య విష్ఠాః ఉపమాః బుద్ధ్నియాః సతః అసతః చ యోనిం వివహ. రెండు వాక్యాలు ఈ మంత్రం.
పెద్ద వాక్యాలే. మామూలుగా వాక్యంలో ప్రధాన ప్రధానంగా చెప్పదలసినటువంటిది ఒకటి ఉంటుంది, దానికి విశేషణాలు ఉంటాయి. చూద్దాం. ఇక్కడ బ్రహ్మ అనే దాని గురించి చెప్తున్నారు. పరబ్రహ్మం. మామూలుగా మనం వేదాంతంలోకి ప్రవేశించేటప్పటికే విశ్వం కంటే పైది, విశ్వాన్నంతటినీ ఆక్రమించి ఉండేది, విశ్వం కంటే పైన మూడింతలు ఉండేది, నామరూపాలు లేనటువంటిది, ఊరికే వ్యవహారం కోసం బ్రహ్మము, ఆత్మ, పరమాత్మ మొదలైనటువంటి పేర్లతో వ్యవహరించేటువంటి తత్వం ఒకటి ఉంది అని అనుకుంటూనే ఉన్నాం. అటువంటి బ్రహ్మమును గురించి, అంటే అవ్యక్తమైన బ్రహ్మమును వ్యక్త పదార్థాల ద్వారా, అక్కడ ఉండేటువంటి లక్షణాల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయమంటున్నది ఈ ఉపనిషత్తు. ఇప్పుడు బ్రహ్మము నామరూప అతీతము అని అంటున్నాం. ఒక నామం లేదు, రూపం లేదు. నామరూపాలు లేనిటువంటి వాటిని పట్టుకోవటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. చిన్న ఉదాహరణ వింటే ఆకాశం ఉంది. ఆకాశం అనేటువంటిది మనకు ఎట్టగా దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, ఏ విధంగా దొరుకుతుంది, దాన్ని పట్టుకోవడం ఎట్లాగా? దానికి ఒకటే ఒక్క లింగం, నిర్ణాయక లింగం అంటారు. ఒకటే. ఏమిటంటే ఎక్కడ శబ్దం ఉందో అక్కడంతా ఆకాశం ఉంది అని అనుకోవటమే. కాబట్టి బ్రహ్మము దానికంటే కూడా క్లిష్టమైనటువంటిది. అందుకని ఆ బ్రహ్మము మనకు కనపడేటువంటి, సృష్టిలో కనపడేటువంటి సర్వ విషయాలయందు ఆవరించి ఆక్రమించి తనలో ఉంచుకుంది గనక, తాను అందులో ప్రవేశించింది గనక, దానిని మనకు దృశ్యమానమయ్యే పదార్థాల ద్వారా, కనపడేటువంటి పదార్థాల ద్వారా దాని తత్వాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ప్రస్తుతం మనకు కనపడేటువంటి అవ్యక్తమైన పరబ్రహ్మము యొక్క వ్యక్త స్వరూపము ఇక్కడ, ఉదాహరణకు సూర్య భగవానుడు అని అనుకుందాం. ప్రతిరోజు ఒక నిర్ణీతమైన సమయంలో ఉదయిస్తూ సాయంకాలం అయ్యేటప్పటికి మళ్ళీ అస్తమిస్తూ, అస్తమించేటప్పుడు తన తేజస్సుని అగ్నియందు లతలయందు పెడుతూ ఉండేటువంటి సూర్య భగవానుడు పరబ్రహ్మంగా మనం భావిస్తాం. భగవానుడు మాత్రమే పరబ్రహ్మం కాదు, పరబ్రహ్మములో ఒక ఒక తెలియదగినటువంటి అంశం. అంతేగాని సూర్యుడే పరబ్రహ్మం కాదు. మనకు ఒక జ్ఞానం కలిగించడానికి దానిని ఆధారంగా తీసుకున్నాం, అంతే, అంతవరకే. దాన్ని గురించి చెప్తున్నారు ఇక్కడ. ప్రథమం, అన్నిటికంటే మొట్టమొదటగా ఏర్పడి ఉన్నటువంటిది. ఏర్పడింది అప్పటికే. నేను పుట్టేటప్పటికే వెనకాల మా తల్లిదండ్రులు మొదలైనటువంటి వాళ్ళంతా ఉన్నారు. ఆ రకంగా ఉన్నటువంటిది. అందుకనే దాన్ని ప్రథమం అన్నారు. పురస్తాత్. పురస్తాత్ అంటే ముందు. ముందు భాగం అంటే ఇక్కడ తూర్పు దిక్కు, ప్రాగ్ దిక్కు అంటారు. ఆ తూర్పు దిక్కులో మనకు దృశ్యమానం అవుతోంది, కనిపిస్తూ ఉన్నదనమాట. ప్రథమం జజ్ఞానం, పుట్టోంది. సూర్యుడు పుట్టడం కాదు, మనం ఆ శబ్దాన్ని అట్లా వ్యవహరిస్తున్నాం. ఇప్పుడు తల్లి గర్భంలో ఉండేటువంటి పిండము ఆకారానంతా తయారు చేసుకుని 9 నెలలు గర్భంలో ఉన్నదియే బయటికి వస్తోంది బిడ్డలాగా. కాబట్టి ఇప్పుడు పుట్టినటువంటి పిల్ల, దానికి వయస్సు ఎంత అని అంటే చాలా వెనకాల మనం పరిగణించడానికి వీల్లేని లెక్క చాలా ఉంటుంది. ఆ విధంగానే ఇక్కడ యజ్ఞానం అంటే పుట్టినవాడు. పుట్టినవాడు ఎవరు? సూర్యుడు అని అనుకోండి. సూర్యుడు పుట్టలా, ఉన్నాడు, మనకు కనిపిస్తున్నాడు. ఒక ఒక వెండి చెంబు ఉందనుకోండి మన ఇంట్లో. ఆ వెండి చెంబుని
ఓ బీరువాలో పెట్టాం, భద్రంగా ఒక ఇనుప పెట్టెలో పెట్టాం. పెట్టినప్పుడు అది మనకు కనపట్టంలే, కానీ ఆ ఆవరణ తొలగించేసిన తర్వాత అది తన కాంతి విశేషంతో మనకు చాలా చక్కగా కనిపిస్తుంది. దాన్నే ఉదయము అని అంటున్నాం. ఉత్ అయము. ఉత్ అంటే పైకి, అయము రావటం. ఉదయము అంటే అర్థం ఏమిటంటే సూర్యబింబము మన చక్షువులకు, కన్నులకు పైకి వస్తున్నట్టుగా కనిపించేటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని ఉదయము అని అన్నాం. అదే జజ్ఞానం అనేటువంటి శబ్దం చేత ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. బ్రహ్మ జజ్ఞానం ప్రథమం పురస్తాత్. ఈ ఈ పైకి రావటం అనేటువంటిది ఎప్పుడు జరిగింది ఆలోచించండి. సూర్యుడు ఎప్పుడు ఉదయించడం ప్రారంభించాడు? పరమాత్మతో పాటే. పరమాత్మకు దేశకాల నియమనాలు ఎలా లేవో సూర్యుడికి కూడా అలాగే లేవు. ఊరికే మనం మనకు కనిపించిన దాన్ని బట్టి నామరూపాలు, మరి దిక్కాలాలు మొదలైనటువంటి వాటన్నిటిని ఏర్పాటు చేసుకున్నాం, కానీ అవి సనాతనము, నిరంతరము, నిత్యము ఉండేటువంటి తత్వం అన్నమాట. అందుకని బ్రహ్మ జిజ్ఞానం ప్రథమం పురస్తాత్. ఆ బ్రహ్మ సూర్య రూపంలో మనకు మొట్టమొదటిగా తూర్పు దిక్కునందు కనిపిస్తోంది అని స్థూలంగా ఈ శబ్దం యొక్క అర్థం అన్నమాట. బ్రహ్మ జిజ్ఞానం ప్రథమం పురస్తాత్. అది ఎట్లా ఉంది? వేనః. వేనః అంటే అత్యంత సుందరంగా కనిపిస్తుంది. ప్రాతకాలంలో ఆ సూర్యబింబం ఉదయిస్తూ ఉంటే ఆ బింబము ఏ విధమైన వంకర టింకర్లు లేకుండా ఆ లోపల అంచులలోనూ మొదలైన పదార్థాలంతా ఒక రకమైనటువంటి మేలిమి బంగారు వన్నెతో కనిపిస్తూ ఉండేటువంటి ఆ సూర్యబింబము ఎంత రమణీయమైందండి. దాన్నే వేదమాత మనకు చెప్తోంది. వేనః అంటే అత్యంతము కమనీయమైనది. మనము ఏదైనా ఒక వస్తువు, పిల్లవాళ్ళు ఉన్నారనుకోండి, ఏదైనా ఒక ఇంటికి వెళితే అక్కడ చక్కటి ఆట బొమ్మ ఒకటి, కృష్ణుడి బొమ్మ ఒకటి ఉంటే ఇది నాకు కావాలి అంటాడు. మామూలుగా పిల్లవాడికి నాది నీది అనే భేదం ఉండదు. అతడు ఇది నాది కాదు, నేను కొనుక్కున్నది కాదు, నేను సంపాదించింది కాదు అనే జ్ఞానం వాడికి ఇంకా కలగలేదు. ఆ రకంగానే ఆ సూర్యబింబము వీలైతే మనకు చేతికి అందితే ఎంత బాగుండును అనేటువంటి భావన కలుగుతుంది. ఆ భావననే వేనః, కమనీయమైనటువంటిది, చాలా కా కాంక్షింపదగినటువంటిది. అందరూ కూడా చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. మనకు పల్లెల్లో వాటిల్లో పూర్వకాలంలో ఒక సంప్రదాయం ఉండేది. సూర్యోదయం అయి సూర్యబింబాన్ని చూస్తే గాని ఏ పనులు ప్రారంభించడం కానీ, ఒక్కొక్క కొంతమంది సూర్యబింబం కనబడకపోతే ఎన్ని రోజులు కనబడకపోయినా భోజనం చేయకుండా ఉండేవాళ్ళు. సూర్యబింబం ఒకప్పుడు ముసురు పట్టి వారం రోజులు, 10 రోజులు సూర్యబింబం కనబడకుండా పోతే అన్నాళ్ళు ఉపవాసాలు ఉండేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ విషయాన్ని మనం ఎందుకు అనుకుంటున్నామంటే వేనః, ఆ సూర్య భగవానుడు పరబ్రహ్మ స్వరూపుడు కావాలి 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 అని అన్ని ప్రాణుల చేత, అందరూ మనుష్యుల చేత కోర కోరబడుతూ ఉంటాడు. దానికే వేన అని అర్థం. వేనః బ్రహ్మ, ఆ పరబ్రహ్మము అంటే మనకు దృశ్యమానమవుతున్నటువంటి సూర్యబింబంలో ఆవరించి అంతటా ఉన్నటువంటి పరబ్రహ్మమును మనం ఏం చేస్తాము? ఇప్పుడు మనం 6 అడుగులు మనిషిని, 80 కేజీల బరువు ఉన్నటువంటి వాడిని చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీద చూపించి ఇది నేను అంటున్నాం కదా. ఆ విధంగానే సూర్యబింబంలో పరమాత్మ పరబ్రహ్మ దర్శనం మనం సంభావించాలి. సూర్యబింబం ఓ చిన్న ఫోటో అనుకోండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పరమాత్మ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలాగా మనం భావన చేస్తే ఆ సూర్యబింబము ఏమవుతోంది? మనకు
వివహ సురుచ, మంచి కాంతితో. సూర్యకాంతి కంటే గొప్ప కాంతి ప్రపంచంలో మరొకటి లేదు. ఎందుకనంటే ఎన్నో లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఆ బింబము నుండి వచ్చినటువంటి కాంతి ఈ అన్ని ప్రపంచం విశ్వం అంతా కూడా వ్యాపించి వెన్నెలను కలిగజేస్తోంది. కాబట్టి సురుచ, చక్కటి మిక్కిలి కాంతి కలిగినటువంటి మూడు లోకాలని కాంతిమంతంగా చేస్తూ ఉండేటువంటిది. సీమత, సీమ అంటే హద్దు, పొలిమేర. సీమత, చిట్ట చివరి దాకా. ఉదాహరణకు హైదరాబాద్లో ఉన్నాం అనుకోండి, ఈ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దానికి సరిహద్దు మచిలీపట్నమో, విశాఖపట్నమో, చెన్నైయో, లేకపోతే ఒంగోలు మొదలైన కొత్తపట్నం మొదలైన చోట సముద్రం ఉంది. దాన్ని సీమ అంటాం. పొలిమేర, చిట్ట చివరి దాకా. అంటే విశ్వం యొక్క సమస్తమైనటువంటి భాగంలో చిట్ట చివరి అణువు దాకా వ్యాపించి ఉన్నది ఆ సూర్యబింబం. పరమాత్మ పరబ్రహ్మం అనేటువంటిది ఇది మనకు అట్టా కనిపిస్తోంది. ఇది ఒక లింగం మాత్రమే. సూర్యుడు పరబ్రహ్మములో 8 భాగాల్లో ఒక భాగం. అటువంటి భాగంలో పరమాత్మ యొక్క అన్ని లక్షణాలు ఒక కొంచెం కొంచెంగా మనకు దృశ్యమానమవుతూ ఉంటాయన్నమాట. అందుకని సహా పరబ్రహ్మము అస్య అభి ఆవహ, తన స్వప్రకాశం చేత వివృతంగా చేస్తోంది. విశ్వాన్నంతటినీ కూడా తెలియజేస్తోంది. ఇది భూలోకము, ఇది భువర్లోకము, ఇది సువర్లోకము, ఇది మహర్లోకము, ఇది జనలోకము, ఇది తపోలోకము, ఇది సత్యలోకము, ఇది అతలము, కుతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము మొదలైనటువంటి 14 లోకముల యొక్క, తర్వాత అంతరిక్ష మండలం యొక్క ఇతరమైనటువంటి మనం తెలియదగినటువంటి పదార్థాల యొక్క జ్ఞానము మనకు దేని వల్ల కలుగుతోంది? సూర్యబింబం వల్ల కలుగుతోంది. ఆ బ్రహ్మము, పరబ్రహ్మము సూర్యబింబంలో తన శక్తినంతటినీ నిక్షేపించి సర్వ జీవకోటికి కావలసినటువంటి ఆ ప్రకాశ శక్తిని కలిగించి ఏ పదార్థము ప్రమాణం ఏమిటో, ఎంతకాలం ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో, ఎట్లా గ్రహించాలో అన్నిటినీ తెలియజేస్తూ ఉంటుంది. దాన్నే వివహ అన్నారు. ఈ ప్రపంచము వి ఆవహ, స్వప్రకాశం చేత వివృతంగా, అంటే బాగా చక్కగా స్పష్టంగా కనపడేట్టుగా చేస్తాం. ఒక చీకటి గదిలో ఉన్నాం అనుకోండి, చీకటి గదిలో ఉన్నప్పుడు మనకు వస్తువు అందదు. కళ్ళజోడు ఆ చీకటి గదిలో ఉండిపోయింది, లైట్లు ఆరిపోయినాయి. ఏం చేస్తాం? వెతుకుతూ ఉంటాం. ఎక్కడ పెట్టామో గుర్తు లేదు. ఏ పదార్థం ముట్టుకుంటే ఏది కింద పడుతుందో లేకపోతే పగిలిపోతుందో అనేటువంటి భయం. ఒక దీపం వెలిగించామనుకోండి, వెంటనే ఆ పదార్థం అంతా మనకు కావలసిన పదార్థం కనిపిస్తుంది. అక్కర్లేని పదార్థాలని వదిలిపెట్టేసి దాన్ని గ్రహిస్తాం. ఆ రకంగా ఈ జగత్తంతటి కూడా ఆ పరబ్రహ్మము తన ప్రకాశం చేత, సూర్య సంబంధమైనటువంటి కాంతి విశేషం చేత అన్నిటినీ కూడా మనం తెలుసుకోగలిగేట్టుగా చేస్తోంది. ఉదాహరణకు ఆవు, ఇది ఆవు అన్నాం, ఇది ఇది గుర్రము అన్నాం, ఇది ఏనుగు అన్నాం, వీడు మనిషి అన్నాం, వీడు భారతీయుడు అన్నాం, వీడు అమెరికా వాడు అన్నాం. ఇటువంటి జ్ఞానం అంతా మనకు చక్షురింద్రియగతమైనటువంటి తేజో విశేషం చేతనే కదా మనకు తెలియవస్తున్నది. ఆ చక్షురింద్రియంలో ఉండేటువంటి తేజో విశేషాన్ని జాగృతం చేసేటువంటిది ఆ సూర్య భగవానుడు. అందుకనే వేదంలో ఒక చోట సూర్య ఆత్మ జగత తస్థుషశ్చ అని ఒక మంత్రం ఉంది. సూర్య జగత అంటే కదులుతూ ఉండేటువంటి దానికి, తస్థుష స్థిరంగా కదలకుండా ఉండేటువంటి వాటిని, వాటినే మనం స్థావర జంగమములు అని అంటున్నాం. ఈ
ఈ స్థావరములకు జంగమములకు అన్నిటికీ కూడా సూర్య ఆత్మ, సూర్యుడు ఆత్మ. ఆ సూర్యుడి వల్లనే మనం సమస్తమైనటువంటి జ్ఞానాన్ని పొందుతున్నాం. అందుకనే ఒక మహాకవి చాలా గొప్పగా ఒక విషయం అన్నాడు. వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకు పరమార్థభూతమై. వెలుగు, కాంతి, సూర్యకిరణ రేఖ అనేది పరమార్థంగా దృష్టితో ఆలోచిస్తే అన్ని విద్యలకు పేరుట. వెలుగు మరొక్క పేరు పర్యాయ పదం అన్నమాట. వెలుగు అంటే విద్య అని అర్థం. విద్య అంటే తెలుసుకోదగినటువంటిది, తెలియదగినటువంటి విషయం అంతా కూడా. వెలుగు మరొక్క పేరఖిల విద్యలకు పరమార్థభూతమై. వెలుగులు తన్ను మించి మరి విశ్వమునందున వేరు చోట లేవు. ఈ ఈ వెలుగులనేటువంటివి సూర్యభగవానుణ్ణి తప్పిస్తే ఇంకెక్కడా లేవు. ఆ సూర్యభగవానుడికి ఆ వెలుగులన్నీ పరబ్రహ్మం నుండి వచ్చినాయి. వెలుగు మరొక్క పేరఖిల విద్యలకు పరమార్థభూతమై. వెలుగులు తన్ను మించి మరి విశ్వమునందున వేరు చోట లేవు. అందుకనే ఆయన అలఘుడు. ఇది హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి ప్రారంభించినప్పుడు మొట్టమొదటగా గురువు ప్రార్థన చేశాడు. అందులో సూర్యదేవుడు ఆయనకి గురువు. సూర్యుడి గురువుగా ఆకాశంలో ఆయన సంచరిస్తున్నంతసేపు ఈయన కూడా సంచరిస్తూ విద్యను నేర్చుకున్నట్ట సూర్యభగవానుడు, ఆంజనేయ స్వామి. కాబట్టి అలఘుడు, శిష్యవత్సలుడు, అంబుధి శోషణ దాహమూర్తి, ఆ వెలుగుల నిధికిన్ గురుత్తమునకున్ జగదక్షునకున్ నమస్కృతుల్ అని అన్నారు సూర్యభగవానుడు. సూర్య జ్ఞానము అనేటువంటిది మనకు సమగ్రంగా సూర్యజ్ఞానం కలిగినట్లయితే పరమాత్మ జ్ఞానం అనేటువంటిది పట్టుకోవటం అనేటువంటిది చాలా సుఖమైనటువంటి విషయం అన్నమాట. అందుకనే ఈ మంత్రంలో ఏమంటున్నారు? వి ఆవహ, తన ప్రకాశము చేత సృష్టిలో ఉండేటువంటి సర్వ పదార్థముల యొక్క జ్ఞానాన్ని కలిగిస్తూ ఉన్నాడు అని అన్నాడు. సూర్య భగవానుడుగా మనకు తెలియవచ్చేటువంటి పరబ్రహ్మ లక్షణాన్ని ఈ మంత్రము మనకు తెలియజేస్తోందనమాట. బ్రహ్మ జిజ్ఞానం ప్రథమం పురస్తాద్విషీమత సురుచో వేన ఆవహ. ఇందులో మనం చాలా గట్టిగా పట్టుకోవాల్సినవి ఏమిటంటే వేనహ అనేది ఒకటి, సురుచహ అనేది ఒకటి, తర్వాత వి ఆవహ మొదలైనటువంటి పదాలు. వేనహ అంటే చాలా కమనీయంగా, మామూలుగా ఒక పెద్ద మ్, ఓ గుండిగ లాంటిది పెట్టి 10 సేర్ల బియ్యం వండుతున్నాం అనుకోండి, కింద కట్టెలు మంట చాలా బాగా ఎక్కువగా పెట్టాలి. కానీ పెట్టాలి, పెడితే గాని ఉడకదు. కానీ దాని దగ్గరకు మనం సుఖంగా వెళ్ళలేం. ఒక పెద్ద హోమకార్యం చేస్తున్నాం అనుకోండి, చండీ హోమం చేస్తున్నాం అనుకోండి, అందులో అనేకమైనటువంటి పదార్థాలని హోమం చేస్తూ ఉంటాం. అలా హోమం చేసిన హోమం చేసేటప్పుడు మంట పెద్దగా వస్తుంది. కొంత దూరం వెనక్కి జరిగితే గాని మనం తట్టుకోలేం. కానీ దానివల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం చాలా గొప్పది. దాన్నే ఈ మంత్రం సూర్యదేవతాకంగా చెప్తోందనమాట. బ్రహ్మ జిజ్ఞానం ప్రథమం పురస్తాత్ విసీమత సురుచో వేన ఆవహ అయిన తర్వాత దాన్నే మరికొంత వివరిస్తున్నారు. సబుద్ధ్నియా ఉపమా అస్య విష్ఠా. సహ, సహ అనేది తత్శబ్దం. కొంచెం మనకు దూరంగా ఉండేటువంటి వ్యక్తిని కానీ, వస్తువుని కానీ, పదార్థాన్ని కానీ తెలియజేస్తుంది. వాడు, అది అంటాం. చాలా సన్నిహితంగా ఉంటే వీడు,
ఇవి అంటాం. సహ అనేటువంటిది వాడు, అవి అనేటువంటి దానికి సంబంధించినటువంటి సర్వనామం. ఇక్కడ మనకు ప్రస్తుతం ప్రస్తావనలో ఉన్నటువంటిది పరబ్రహ్మం కాబట్టి సహ అనేటువంటిది పరబ్రహ్మమును చెబుతుంది. సహ అస్య, ఈ సమస్తమైనటువంటి విశ్వం యొక్క విష్ఠాహ, విస్థ, బి అంటే వివిధమైనటువంటి, స్థ అంటే స్థానాలు, విష్ఠాహ వివిధ స్థానాల్లో ఉండేటువంటి, ఉపమాహ, ఉపమా అంటే మామూలుగా పోలిక అని అర్థం. ఇక్కడ ఉపమ అంటే ఒక ప్రదేశం ఆవరించుకున్నటువంటి ప్రదేశాన్ని ఉపమ అంటారు. ఉప అంటే దగ్గరగా, మా లెక్కకు వచ్చేది అని అర్థం అన్నమాట. అవకాశాలు, ఒక పదార్థానికి ఒక పదార్థానికి మధ్యలో ఉండేటువంటి ఖాళీ స్థలాలు అంటామే, వాటిని ఉపమా అనేటువంటి శబ్దంతో ఇక్కడ వాడుతున్నారు. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. భాగ్యనగరం ఉంది, విజయవాడ ఉంది. భాగ్యనగరంలో మనం ప్రవేశించేటప్పుడు భవనాలు, బస్సులు, మనుష్య సంచారము, పశువులు, పక్షులు అన్నీ సమర్థంగా ఉంటాయి. ఒక 20 కిలోమీటర్లు అయిపోయిన తర్వాత ఈ సమర్థం అంతా అణిగిపోతుంది. అక్కడ కొంచెం సేపు మనకు ఏ విధమైనటువంటి జనసంచారం మొదలైనవి లేకుండా ఉంటుంది. అగో అటువంటి దాన్ని అవకాశము అని అంటాం. కొంచెం ఖాళీ ప్రదేశం లాంటిది అన్నమాట. ఊరికే ఉదాహరణ కోసమే ఇది ఇట్లా అనుకోవటం. కాబట్టి ఉపమాహ అంటే దేశానికి దేశానికి, గ్రామానికి గ్రామానికి, ఇంటిలోని గ్రామాల్లోనే ఇంటికి పక్క ఇంటికి, మనిషికి పక్క ఒక జీవుడికి ఉండేటువంటి దానికి మధ్యలో ఉండేటువంటి ఖాళీ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఇక్కడ ఉపమా అనే శబ్దం చేత వాడుతోంది మంత్రం. ఉపమాహ అవకాశాలు, ఖాళీ స్థలాలతో కూడి ఉన్నటువంటివి. బుద్ధినీయాహ, బుద్ధినీయాహ అంటే బుద్ధన అంటే మామూలుగా దుంప. మనం ఏదైనా కంద కానీ, చేమ కానీ, మా బంగాళాదుంప కానీ మొదలైనవి దుంపలు దుంపలుగా ఉంటాయి, వాటిని బుద్ధిని అని అంటారు. కానీ ఇక్కడ బుద్ధిని అనే ఆ శబ్దానికి దిక్కులు అని అర్థం చెప్పమన్నారు వేద భాష్యకర్తలు. దిక్కులు ఎందుకంటే ఆ దిక్కు అనే అర్థంలో వాడటం అనేటువంటిది వేరే మంత్రాల్లో వాటిల్లో ఉందన్నమాట. కాబట్టి బుద్ధినియాహ తూర్పు మొదలైనటువంటి దిక్కులు. మామూలుగా మనం ఏదో వాడుకుంటున్నాం కానీ అసలు దిక్కంటే దానికి ఒక ఒక లెక్క ఏదైనా ఎక్కడన్నా ఉందండి. తూర్పు దిక్కు అన్నాం, తర్వాత ఆగ్నేయము అన్నాం, తర్వాత దక్షిణము అన్నాం, తర్వాత నైరుతి అన్నాం, తర్వాత పడమర అన్నాం, తర్వాత వాయవ్యము అన్నాం, ఉత్తరము అన్నాం, ఈశాన్యము అన్నాం. 8 దిక్కులు. తర్వాత పై భాగము, క్రింది భాగము, దశ దిక్కులు అని మనం దిక్కుల వ్యవహారం చేస్తున్నాం. ఈ ఈ దిక్కులు మనకు ఎలా పట్టుకోవటం, ఏదో స్థూలమైనటువంటి అవగాహనే తప్ప ఇంత వైశాల్యము, ఇన్ని చదరపు కిలోమీటర్లు ఉంటుంది అని దిక్కులకు సంబంధించి ఎవరు ఏమీ చెప్పలేని స్థితి ఉంది. అందుకనే మన వాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు, దిక్ప్రదర్శనంగా అని. ఇక మన చూపుడు వేలుని అట్లా చూపించి ఇది తూర్పు దిక్కు అంటాం. దీని వైశాల్యం ఎంత, తూర్పు దిక్కు యొక్క వైశాల్యం ఎంత అంటే అనంతమైన దానిని మనకు మనకు తెలిసినటువంటి ఒక దాని ద్వారా సూచిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ప్రాగాది దిక్కులు బుద్ధినీయాహ అని అంటే ఇది ఊరికే ఓ, ఒక సామాన్య జ్ఞానం కోసం చెప్పిందే గాని దిక్కుకు అనే దానికి ఎల్లలు, సరిహద్దులు, గీతలు ఏమీ లేవు.
సూర్యుడు ఉదయించేది తూర్పు దిక్కు అనుకుని అక్కడి నుంచి అటువైపు నుంచుని ఆ, కుడి చేతి వైపు చాస్తే దక్షిణ దిక్కని, ఎడమ చేతి వైపు అయితే ఉత్తర దిక్కని, వెనక వైపు పడమటి దిక్కని, ఆ మధ్యలో ఉండేటువంటి ఖాళీ స్థలాలు వాటిని మూలలు అని అంటారని, ఇలా ఒక స్థూలమైనటువంటి జ్ఞానమే తప్ప దిక్కులకు హద్దులు లేవు. కాబట్టి అయినా వ్యవహారంలో ఉన్నాయి అవి. అందుచేత ప్రాగాది దిక్కులు బుద్ధినియాహ అన్ని రకాలైనటువంటి ఇప్పుడు మనం 10గా లెక్క పెట్టాం. దానికి ఆ 10 ఎక్కడికక్కడ అనేకమైనటువంటి మార్పులకు చేర్పులకు లోనవుతూ ఉంటాయి. అందుకనే మనం ఏదైనా కొత్త ఊరు వెళ్ళినప్పుడు ఏమండి మీ ఊరికి తూర్పు దిక్కెటు అని అడుగుతాం. అంటే మనకు ఉండేటువంటి మన ఊళ్ళో మన ఊళ్ళో ఉండేటువంటి తూర్పు దిక్కు ఇక్కడ ఒక రూపంలో ఉండదన్నమాట. అందుకని బిధ్నియాహ అంటే దిక్కులు స్థూలంగా 10 దిక్కులు అని లెక్క వేసుకున్నాం. తూర్పు, పడమర మొదలైనటువంటివి, పైన కింద అనేటువంటివి 10 దిక్కులు. తర్వాత సతహ అసతశ్చ, సత్ అసత్. సత్తు అంటే ఉండేది, అసత్ అంటే ఉన్నట్టుగా భాషించేది. ఈ సతహ అసతహ అనేటువంటి రెండింటినీ కూడా మనం ఈ ఉపనిషత్తులు మొదలైనటువంటి వాటిల్లో అనేక విధాలుగా అనేక విధాలుగా భావన చేస్తూ ఉన్నాం. సతహ సత్ త్యత్ అని మనకు తైత్రీయంలో వచ్చింది. సత్ అంటే మూర్తము, అసత్తు అంటే అమూర్తము అని ఒక భావన ఇది వరకు చెప్పుకున్నాం. మూర్తము అంటే ఆకారము కలిగినది, అంటే చక్షురింద్రియ గోచరమైనటువంటి స్వరూపము కలిగిన దాన్ని మూర్తము అంటాం. చక్షురింద్రియానికి అతీతంగా ఉండేటువంటి దాన్ని అమూర్తము అంటాం. ఇప్పుడు ఉదాహరణకి భూమి, జలము, అగ్ని ఈ మూడు మూర్తములు. భూమి కనిపిస్తోంది, అగ్ని కనిపిస్తోంది, జలం కనిపిస్తోంది. వాయువు దగ్గరికి వచ్చేటప్పటికి వాయువు కనబట్టలే. వాయువు ఉన్నది అని స్పర్శించే గుణం చేత తెలుసుకుంటున్నాం కానీ చక్షురింద్రియ గోచరం కాదు వాయువు. దానికంటే పైది ఆకాశము. కాబట్టి ఆ ఆకాశము, వాయువు అనేవేమో అమూర్తములు. అగ్ని, జలము, భూమి అనేవేమో మూర్తములు. ఇట్లా మూర్తము, అమూర్తము అనేటువంటి రెండిటికి సంబంధించి పారిభాషికంగా సత్ త్యత్ అనేటువంటి శబ్దాలు ఉపనిషత్తుల్లో మనకు గోచరిస్తున్నాయి. సత్యత్యత్యాభవత్ అని తైత్రీయంలో మనం సంభావన చేశాం. అటువంటి మూర్త అమూర్తముల వలె ఇక్కడ సత్తు అసత్తు అనేటువంటి శబ్దంలో వాడాం. మామూలుగా ఆ అనేది వ్యతిరేకార్థం, అసత్ అంటే సత్తు కానిది అని. కానీ సత్తు లక్షణం అనేటువంటిది కూడా అందులో ఉంటుందన్నమాట. సతః అసతశ్చ అసతః వాయువు మొదలైనటువంటి వాటి యొక్క యోనిం పుట్టుకను. యోని అంటే ఒక ప్రాణి కానీ ఒక పదార్థం కానీ పుట్టడానికి అవకాశం ఇచ్చేటువంటి ఒక స్థానాన్ని యోని అని అంటారు. అది వివాహ ప్రకాశింపజేస్తోంది. యోనిని సత్తు అసత్తుల యొక్క పుట్టుకను మనకు తెలియజేస్తోంది. ఏది? సూర్యభగవానుడి రూపంలో ఉండేటువంటి పరబ్రహ్మం. ఇది చాలా గొప్ప మంత్రము. దీనిని చాలా జాగ్రత్తగా భావన చేయాలి. దీన్ని గురించి మనం
ఇంకా వివరాలన్నీ కూడా ముందు ముందు మంత్రాల్లో మనకి ఇంకా మరికొంత విశేషంగా భాషిస్తూ ఉంటాయి. మొత్తానికి ఇందులో చెప్పేది ఏమిటంటే స్థూలంగా సూర్య భగవానుడి యొక్క లక్షణము. మనకు తెలిసిన సూర్య భగవానుడు ఒక గోళము, ఒక పెద్ద గోళము. దాంట్లో నుంచి మంటలు వస్తూ ఉంటాయి, కాంతి వస్తూ ఉంటుంది అనేటువంటి 2-3 అంశాలు మాత్రమే మనకు తెలుసును. వేదమాతకు సర్వము తెలుసును. ఆ తెలిసిన దాంట్లో సూర్యభగవానుడికి సంబంధించినటువంటి ఒక 7-8 లక్షణాలని ఈ మంత్రం మనకు తెలియజేస్తోంది. ఏమిటది అంటే అది మొట్టమొదటిది. అంటే పరబ్రహ్మము నుండి లోకం తెలుసుకోవటానికి వీలైనట్టుగా వచ్చినటువంటి మొట్టమొదటి ఆవిర్భావం ఏదైతే ఉందో అది సూర్యాత్మక పరబ్రహ్మము. తర్వాత అది మనకు తూర్పు దిక్కులో కనిపిస్తూ ఉంటుంది. తూర్పు దిక్కులో కనిపిస్తూ ఇది వరకు చాలాసార్లు అనుకున్నాం. తూర్పు దిక్కు అనేటువంటిది అందరికీ ఒక రకంగా ఉండదు. ఒక ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఒక ఒక తూర్పు దిక్కు ఒక రకంగా ఉంటుంది. ఇదివరకు ఒకసారి చెప్పాను. తూర్పు గోదావరి జిల్లా అన్నాం. తూర్పు గోదావరి జిల్లా అనేటువంటిది రాజమహేంద్రవరం ఉందనుకోండి, గోదావరికి తూర్పు భాగంలో ఉంది. కొవ్వూరు రాజ గోదావరి నదికి పశ్చిమ భాగంలో ఉంది. అయితే విశాఖపట్నానికి రాజమండ్రి తూర్పు భాగంలో లేదు, పశ్చిమ భాగంలో ఉంటుంది. కాబట్టి దిక్కుకి ఖచ్చితమైనటువంటి వ్యవస్థ ఉండదు. మనం ఉండేటువంటి దాన్ని బట్టి కొరత ఉంటుంది, స్థూలమైనటువంటి కొలత కూడా ఉంటుంది. కాబట్టి బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాద్ విసీమత. సీమత చిబ్బరిదాకా హద్దులు. హద్దులంటూ ఉంటే ఎంతవరకు ఉన్నాయో అంతవరకు. ఒక మన దేహాన్నే మనం తీసుకుందాం. తల పై భాగము ఒక హద్దు, కాలి కింది భాగము ఒక హద్దు, ఈ పక్కలు చేతులు ఒక హద్దు, ఈ చెయ్యి ఒక హద్దు, పొట్ట ఒక హద్దు, వీపు ఒక హద్దు. ఇట్లాగా సీమత ఆ హద్దుల చిబ్బరి దాకా, ఏదో కొంత దూరం పోవడం కాకుండా. ఏదన్నా ఒక స్థలము మనం కొనుక్కున్నాం అనుకోండి, ఆ స్థలానికి హద్దులు నిర్ణయించి కాగితంలో రాసుకుంటూ ఉంటారు. ఏదో ఒక పొలం ఉందనుకోండి, దీనికి తూర్పు వైపున చెరువు ఉంది, పడమర వైపున ఆ, ఒక అడవి లాంటి తోట ఉంది అని ఇట్లాగా రాస్తూ ఉంటారు అన్నమాట. అది సీమత అంటే ఆ చివరి దాకా. అందులో కూడా ఒక చిన్న గమనించదగినటువంటి అంశం ఒకటి ఉంది. ఏమిటంటే హద్దులు 2 రకాలుగా ఉంటాయి. మర్యాద అని, అభివిధి అని 2 రకాలుగా ఉంటాయి. మర్యాద అంటే మనం దేని వరకు అని చెప్తామో దాన్ని కలుపుకోవటం. అభివిధి అని అంటే దేన్ని హద్దుగా చెప్తామో దాని స్పర్శ ఉండేటువంటి భాగం వరకు అనే. ఉదాహరణకు ఒక కొండ పక్కన ఒక పల్లె ఉందనుకోండి, ఆ కొండ వరకు మా ఊరు అని అంటే కొండను కలుపుకొనే కొండ ఇటు చివరి భాగమా. దాన్ని సంస్కృతంలో మర్యాద, అభివిధి అని 2 రకాలుగా అన్నారు. చెరువు దాకా మా ఊరు. చెరువు దాకా అంటే చెరువు మీ ఊళ్ళో భాగమా, చెరువు ఈ ఈ హద్దు వరకేనా అనేటువంటిది 2 విచారణ చేసుకోవాలి అన్నమాట. దాన్నే మర్యాద, అభివిధి అని అంటారు. అవి కూడా కలుపుకుంటే మర్యాద. దాని వరకు ఆ ఆ చెరువు అనేటువంటిది మాకు సంబంధించింది కాదు అని కనుక భావన చేస్తే అభివృద్ధి అని అంటారు. ఇలాగా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి భేదాలు అవన్నీ ఉన్నాయన్నమాట. అందుచేత దాన్ని ఆయన ఏమన్నా సీమత అని అన్నారు. మంత్రం ఏం చెప్తోంది? సీమత. వివరాలన్నీ కూడా హద్దులు చివరి దాకా ఉండేటువంటి దాకా ఈయన ఈ సూర్య భగవానుడు బ్రహ్మ అనేటువంటి వాడు తన కాంతితో ప్రకాశింపజేస్తున్నాడు.
ఏదో కొంత దూరం మాత్రమే కాకుండా అంతా ఆ కాంతిని ప్రసరింపజేస్తున్నాడు. మనం మన ఇంట్లో ఒక లైట్ పెట్టుకున్నాం అనుకోండి, ఓ 1000 క్యాండిల్ బల్బ్ పెట్టుకున్నాం, 100 క్యాండిల్ బల్బ్ పెట్టుకున్నాం అనుకోండి, దాని ప్రమాణం కొంత దూరం పెట్టి ఆగిపోతుంది, అంతవరకే వెలుగుతుంది. ఇప్పుడు కార్లు హెడ్ లైట్స్ ఉన్నాయనుకోండి, రోడ్డు మీద పోయేటప్పుడు ఒక పర్లాంగు దూరమో ఎంత దూరమో దాని కాంతి ఉంటుంది. పోతూ ఉంటాం కాబట్టి కాంతి కూడా ముందరికి పెడుతుంది, మనం మొత్తం మనం గమ్యం చేరుకునేదాకా ఉంటూనే ఉంటుందన్నమాట. కనుక ఈ తన ప్రకాశం చేత వీటినన్నింటినీ కూడా హద్దుల చివరి దాకా కూడా ఆ దాన్ని ఆ ప్రకాశింపజేస్తున్నాడు. సీమత సురుచో వేన ఆవహ సబుద్ధ్రియా ఉపమా అస్య విష్ఠాః. ఆ సూర్య భగవానుడి రూపంలో మనకు కనిపించేటువంటి పరబ్రహ్మము యొక్క అవకాశాలు, దిక్కులు, తర్వాత ఇతరమైనటువంటి వివిధమైన స్థానాలు. మామూలుగా లోకంలో అనేకమైన పదార్థాలు ఉంటాయి, గ్రామాలు ఉంటాయి, నగరాలు ఉంటాయి, మహానగరాలు ఉంటాయి, పల్లెలు ఉంటాయి, చాలా చిన్న కుగ్రామాలు అంటారు. ఇట్లా అనేకమైనటువంటి భేదాలతో ఉండేటువంటి వివిధమైన స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తున్నాడు. సబుద్ధియా ఉపమా అస్య విష్ఠాః స్వతశ్చ యోనిమసతశ్చ వివహ. ఆ సూర్య భగవానుడి రూపంలో ఉండేటువంటి పరబ్రహ్మం ఏం చేస్తుందంటే సత్తులను అసత్తులను అన్నిటినీ కూడా చక్కగా ప్రకాశింపజేస్తోంది. అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ విశ్వ విజ్ఞానం అంతా, విశ్వానికి సంబంధించినటువంటి, విశ్వం అంటే చాలాసార్లు అనుకున్నాం 14 లోకాల సముదాయం. ఆ విశ్వానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని అంతటినీ కూడా ఒక సాధకుడు తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నశీలం కలిగినటువంటి వాడు గురువును ఆశ్రయించి ఆ గురువు ద్వారా, ఆయన బోధన ద్వారా తెలుసుకుంటే కలిగేటువంటి జ్ఞానాన్ని విజ్ఞానము అనే పేరుతో వ్యవహరిస్తారు. ఆ విజ్ఞానము అనేటువంటిది అనేదానికి ప్రధానమైనటువంటి జ్ఞాపకం, అంటే దేని ద్వారా తెలుసుకుంటాము అనేటువంటి దానిని మనం సూర్యభగవానుడి ద్వారా తెలుసుకుంటున్నాం. ఆ సూర్యభగవానుడు పరబ్రహ్మమే అనేటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి. ఆయన చాలా కమనీయంగా ఉంటాడు, చూడముచ్చటగా ఉంటాడు. సూర్యుడు చల్లగా ఉండడు కానీ చూడటానికి చాలా అందంగా ఉంటాడు. మనం చూడండి, కొన్ని పదార్థాలు వేడిగా లేకపోతే బాగలేదంటాం. కొన్ని పదార్థాలు చల్లగా లేకపోతే, చాలా చల్లగా లేకపోతే నాకు రుచించదు అని అంటాం. కాఫీ మొదలైనటువంటి పదార్థాలు బాగా కొంతమంది సలసల కాగిపోయి మా చాలా అతి తీవ్రమైనటువంటి వేడిలో ఉంటే కానీ తాగరు. ఎప్పుడో చిన్నప్పుడు, మా చిన్నప్పుడు యుఎన్ఓలో కృష్ణమీనన్ గారు, వికే కృష్ణమీనన్ అని మనకు రక్షణ మంత్రి, ఆయన టీ తాగేవాట. మాట మాటకు టీ తాగేవాట. ఒక గంటలో 17 సార్లు టీ తాగాట. ఆ టీ మరిగిపోతూ ఉంటుంది, మనం అసలు ముట్టుకొని కూడా ముట్టుకోలేం. అంత తీవ్రమైనటువంటి వేడితో తాగేవాట ఆయన. కొంతమందికి అదొక అలవాటు, కొంతమంది కొంచెం మధ్య రకంగా ఉంటాయి, కొంతమంది ఆ, ఇంకా కొంచెం చల్ల చేసుకుని మా తాగుతూ ఉంటారు. ఇట్లాగా లోకంలో రుచి వైవిధ్యం ఉంది, కాంతి వైవిధ్యం ఉంది. ఆ తర్వాత అవి అవి ప్రసరింపజేసేటువంటి వెలుగులకు కూడా హద్దులు ఉంటాయి. సూర్య భగవానుడు చేసిన దానికి ఏ హద్దులు లేవు అని ఈ మంత్రంలో సూర్య భగవానుడికి సంబంధించినటువంటి బ్రహ్మ తత్వాన్ని అనేకమైనటువంటి ఉపపాదనల ద్వారా నిరూపిస్తోంది ఈ మంత్రం. బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్ విసీమత సురుచో
వేన ఆవహ సబుద్ధ్రియా ఉపమా అస్య విష్ఠా సతశ్చ యోనిమసతశ్చ వివహ స్యోనా పృథివీ భవాన్ వృక్షరా నివేశనీ యచ్ఛానశ్చర్మ సప్రభాః. ఇప్పుడు సూర్యభగవానుడిని చూశాం. సూర్యభగవానుడి దాకా వెళ్ళక్కర్లేదయ్యా. నీవు నించున్నటువంటి భూమి, దీని మహిమ, దీని యందు మనకు ద్యోతమానమయ్యేటువంటి బ్రహ్మతత్వము, దాన్ని కూడా భావించు అంటోంది మహానారాయణ ఉపనిషద్ మాత. స్యోనా పృథివీ భవా నృక్షరా నివేశనీ యచ్ఛానశ్చర్మ సప్రభాః. స్యోన పృథివీ, ఓ అతి విశాలమైనటువంటి భూభాగమా. పృథివీ అంటేనే పృథు చాలా పెద్దది. పృథు చక్రవర్తి అనేటువంటి వాడు ఈ భూమండలాన్ని అంతటినీ కూడా తన వింటి కొప్పుతో రాళ్ళు మొదలైనవి ఎగుడు దిగుళ్ళుగా ఉండి వ్యవసాయం చేసుకోవడానికి వీలు లేకుండా ఉంటే తన బిల్లు ఆ బాణాలు ప్రయోగించే సాధనం ధనుస్సుందే, ఆ ధనుస్సు ఒక చివరి భాగంతో పర్వతాలన్నింటినీ ఇట్లా ఇట్లా ఎగరేసుకుంటూ పోయి భూమిని చదును ఈ వ్యవసాయం చేసుకోవడానికి వీలుగా తయారు చేసేట. అందుకని పృథివీ పృథు చక్రవర్తి చేత సమంగా చేయబడింది కాబట్టి పృథివీ అని అన్నారు. పృథివీ అంటే పృథు చాలా పెద్దది, చాలా పెద్దది. బ్రహ్మ లాగానే పృథు శబ్దం ఒకటి ఉంది సంస్కృతంలో. బ్రహ్మము అంటే చాలా విశాలమైనది, చాలా పెద్దది అని అన్నట్టుగానే పృథువు అనేటువంటిది ఉన్నది. పార్థివము అంటున్నాం. పార్థివము అంటే పృథువు, భూమికి సంబంధించినది, మట్టి మొదలైనటువంటిది అనమాట. హే పృథివీ స్యోనా భవ. స్యోన, మా దుఃఖాన్ని పోగొట్టేదానివి కావాలి తల్లి అని భూదేవిని ప్రార్థిస్తున్నాను. ఓ భూదేవి, మా దుఃఖాన్ని నువ్వు పోగొట్టు అని. ఏమిటి దుఃఖం అసలు? ఎలా భూదేవి పోగొడుతుంది? దీని గురించి ఆలోచించాలి. మనం మనకు అనేకమైన అవసరాలు ఉన్నాయి. పొద్దున లేచిన వెంటనే తిండి, కూడు, గూడు, గుడ్డ, ఇవన్నీ కావాలి. ఇవి లేకపోతే శరీర రక్షణ జరగదు. ఇవి ఉన్నా శరీర రక్షణ జరగదు, కానీ లేకపోతే చాలా ఘోరంగా ఉంటుంది. తిండి గుడ్డలు అనేటువంటివి మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఈ కూడు, గూడు, గుడ్డ అనేటువంటివి మనకు దేని వల్ల వస్తున్నాయండి? ఎక్కడి నుంచి వస్తున్నాయండి? భూమి నుంచే కదండి. మనం తినేటువంటి ప్రతి మెతుకు కూడా భూమాత ఇచ్చిందేగా మనకి. మనం కట్టుకునే ఇళ్ళన్నీ కూడా భూమి ఏర్పాటు చేసినటువంటిదే కదా. భూమి పదంలో ఉండేటువంటి మట్టి, రాళ్ళు మొదలైన నీళ్లు మొదలైనటువంటి వాటి చేతనే కదా మనం ఈ గృహాలు నిర్మాణాలు అవన్నీ చేసుకున్నటువంటివి. కాబట్టి ఆ ఆమె మనకు కావలసినటువంటి పదార్థాలన్నీ సమకూరుస్తూ, నాయన నీకేమీ భయం లేదు, నీకు కావలసినటువంటి సర్వము నేను ఇస్తాను అని అంటోంది. అందుకనే దాన్ని గుర్తించి మానవుడు, సాధకుడు అంటున్నాడు అనమాట, శ్యోనాభవ. మాకు శ్యోన అంటే ఆ దుఃఖాలు లేని స్థితిని కల్పించేదానివి కావాల్సింది ఓ భూమాత అని అంటున్నారు. పృథివీ నహా మాకు శ్యోన, దుఃఖనాశినివి భవా కమ్ము. నృక్షరా, నీ ఈ భూమి నిండా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మనం అనేక పర్యాయాలు అనుకున్నాం. స్థావరములు, జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజ్యములు అనేటువంటి 84 లక్షల జీవరాశులు, జాతులు. అటువంటివి 84 లక్షలు ఉన్నాయి. జాతిలో మళ్ళీ కొన్ని కొన్ని కోట్ల కోట్ల సంఖ్యలో ఉంటాయి వ్యక్తులు. అటువంటి వాటినన్నింటినీ కూడా ఈమె పోషిస్తోంది. మనుష్యాది భూత చతుష్టయం,
జరాయుజములు, అండజములు, ఉద్భిజ్యజములు, స్వేదజములు అనే 4 విధములైనటువంటి జీవరాశులన్నింటినీ కూడా కల్పిస్తోంది. అటువంటి పృథివీ నృక్షర నివేశని, అందరినీ ఎక్కడ ఎవరు ఎట్లా సుఖంగా ఉంటారో వాటికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తోంది. ఒక గ్రామం ఉందనుకోండి, మనుష్యులు, పశువులు, గ్రామ్య పశువులు, ఆరణ్య పశువులు అని 2 రకాలుగా ఉంటాయి. గ్రామ్య పశువులు అంటే ఆవులు, దూడలు, గుర్రాలు, ఏనుగులు, తర్వాత కోళ్ళు మొదలైనటువంటివన్నీ కూడా గ్రామ్యంలో తిరుగుతూ ఉంటాయి. కోతులు ఉన్నాయి అనుకోండి, అవి అడవుల్లోనూ తిరుగుతుంటాయి, ఊళ్ళల్లోనూ తిరుగుతూ ఉంటాయి. కేవలం అరణ్యాల్లో మాత్రమే ఉండేటువంటి పులులు, సింహాలు మొదలైనవి కొన్ని ఉంటాయి. ఎలుగుబంట్లు మొదలైనవి అప్పుడప్పుడు వాటిని పట్టుకొస్తూ ఉంటాం. లేకపోతే మహాసర్పాలు, కొండ చిలువలు మొదలైనవి ఉంటాయి. వీటినన్నిటినీ కూడా ఏవి ఎక్కడ ఉండి అవి సుఖంగా ఉండాలి, ఇతరులకు బాధ కలిగించకుండా ఉండాలి అని చేసేటువంటి వ్యవస్థనంతా చేసింది ఈ భూమాతయే. ఆ కాబట్టి సప్రథాహ, నీకు సర్వం సహా అని పేరుంది. సప్రథ, స ప్రథ అంటే కీర్తి. సర్వం సహా అనేటువంటి దాన్ని సంగ్రహంగా స అనేటువంటి అక్షరంతో చెప్తున్నారు. సప్రభాహ, సర్వం సహా అనేటువంటి పేరుతో నీకు పేరు వ్యవహారం ఉంది. సర్వం సహా అంటే ఏమిటండి? దేన్నైనా సహిస్తుంది, దేన్నైనా. చూడండి, భూమిని మనం డైనమైట్స్ పెట్టి కొండలు వాటిని, బండలు వాటిని పెట్టి పేరుస్తున్నాం. ఏమి కోప్పట్టల్లా, నేను తట్టుకోలేను అని అంటల్లా. అలాగే నాగలి పదునైనటువంటి కొర్రులు పెట్టి దున్నుతున్నాం. మనకి అది చేసినందువల్ల నీకు నన్ను బాధ పెడుతున్నావు కాబట్టి నిన్ను కొడతాను, తిడతాను అనకుండా మనకు పంట ఇస్తోంది మళ్ళీ. ఈ రకంగా భూదేవి సర్వం సహా అన్నిటినీ సహించే లక్షణం కలిగినటువంటిది. అటువంటి నీవు మాకు శర్మ యచ్చ, శర్మ సుఖాన్ని, సుఖమును. సుఖము అని అంటే మంచి ఇంద్రియముల ద్వారా పొందేటువంటి ఒకానొక సమస్థితి. సుఖ, ఖ అంటే ఇంద్రియం, సు బ్యాలెన్స్డ్గా ఉండటం. ఇంద్రియాలు వికారాన్ని పొందకుండా ఉండటం అనేటువంటి దాన్ని సుఖము అని అంటారనమాట. అటువంటి సుఖాన్ని మాకు ప్రసాదించు అని అన్నారు. మనం ప్రార్థించినా ప్రార్థించకపోయినా తల్లి ఇస్తుంది. కానీ ఆ ఇచ్చిన దానికి కృతజ్ఞతాభావంతో ఒక నమస్కారం చేయటం, ఆమె గుణాన్ని కనుక్కోవటం అనేటువంటిది మనకు తృప్తినిస్తుంది. భూమి జడమండి, దానికి నమస్కారం చేస్తే ఏం ప్రయోజనము అని ఈ హేతువాదులు లాంటి వాళ్ళు కొన్ని పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. జడము, చైతన్యము అనేటువంటిది ఒక లెక్క వరకే. నిజంగా చూస్తే సర్వము చైతన్యమయమే. దాన్ని విచారణ చేస్తే చాలా పెద్ద జ్ఞాన సంపద ఉన్నది. అందుకనే అమ్మవారిని చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక అని లలితా సహస్రనామం వర్ణిస్తూ ఉన్నది. కాబట్టి ఆమె చిచ్చక్తి, చేతనాశక్తి, జడశక్తి, ఆ, జడ పదార్థాలని కూడా మనకు ఉపయోగకరంగా ఉండేట్టుగా చేస్తోంది అమ్మవారు. కాబట్టి ఆమెను మనం ప్రార్థించాలి. మాకు కావలసినటువంటి శర్మ సుఖాన్ని ఇవ్వు. ఇక్కడ చమత్కారం ఏమిటంటే, అర్థం తెలుసుకుని, వేదమంత్రం యొక్క అర్థం తెలుసుకుని ప్రార్థించిన వాడికి ఇవన్నీ వస్తున్నాయి. ప్రార్థించకుండా పట్టించుకోకుండా ఉన్నవాడు కూడా అనుభవిస్తూనే ఉన్నాడు. మరి అయితే ప్రార్థించడం ఎందుకు అని అంటే, అది వివేకము కలిగినటువంటి వాని యొక్క పని. ఒక కొన్ని చమత్కారాలు జరుగుతూ ఉంటాయి. ఓసారి నేను చూశాను, శృంగేరి జగద్గురువుల దగ్గరికి ఒక పిచ్చివాడు లాంటి వాడు వచ్చాడు. మా వరుసలో మా పక్కనే నుంచున్నాడు. వరుసలో వస్తే అందరికీ మా స్వామివారు
దగ్గర ఉండేటువంటి ఏదో ఒక పండు ఒకటి ఇస్తున్నారు. అది ఇచ్చిన వాడు భక్తితో తీసుకుని ఆ పక్కకి తరుగుతూ ఉంటారు. వాడు వచ్చాడు, ఎదురుగుండా నుంచున్నాడు. నుంచుని నుంచునేటప్పటికి వాడికి కూడా ఒక పండు ఇచ్చారు స్వామివారు. వాడు ఇది కాదు నాకు అది ఇవ్వు అని ఇంకో దాన్ని సూచించాడు. సాధారణంగా అటువంటి పరిస్థితిలో మనం తట్టుకోలేం. చాలా తీవ్రమైన కోపం వస్తుంది. ఏదో ఆ, తెలుగులో ఓ మోటు సామెత ఉంది. ఊరికే పెట్టాయమ్మా నీ మొగుడితో సమానంగా పెట్టు అని అన్నాడని. ఆ రకంగా వాడు ఆ పండు కాదని ఆ, ఇంకొక పండు చూపించి అది ఇవ్వు అని అడిగాడు గురువు గారిని, జగద్గురువును, భారతీ తీర్థ మహాస్వాముల వారిని. నాకు ఆశ్చర్యం వేసింది. స్వామివారు తొణకలేదు, బెణకలేదు. ముఖంలో ఉండేటువంటి చిరునవ్వు కొంచెం కూడా తరగలేదు. ఆ ఆ పండు ఇక్కడ పెట్టు అని చెప్పి వాడు అడిగిన పండు ఇచ్చారు.